విజయవాడలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1.73 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1.83 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. బైక్లు వస్తున్నాయి. 9154970454 నంబర్తో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులను అందుబాటులో ఉంచారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బరాజ్లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని అన్నారు కలెక్టర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి విజయవాడ నగరం అతలాకుతలమవుతుంది. దాదాపు రాత్రి నుంచి కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో అటు వినాయక మండపాల దగ్గర కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన పరిస్థితుంది. మరోవైపు ఏదైతే మనం ప్రస్తుతం ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే రాత్రి నుంచి వరద ప్రవాహం కృష్ణానదికి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఫ్లో 1,73,000 క్యూసెక్లు వస్తుండగా అధికారులు 1,83,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కూడా అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఈ వర్షం పరిస్థితిని మానిటరింగ్ చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం యూనిట్ గా 24/7 ప్రత్యేక బృందాలు, అదేవిధంగా వరద రెస్పాండ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటే వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే పరివాహక ప్రాంతాల ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 తోటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని అవసరమైన వ్యక్తులు కంట్రోల్ రూమ్ కి సమాచారం చేరవేయాలని కోరిన పరిస్థితి ఉంది. దాంతో పాటే మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు కూడా ఆయా ప్రాంతాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని చేరవేయాలని చెప్పారు. అవసరమైన వ్యక్తులను పునరావాస శిబిరాలకు తరలించాలని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటే కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా కొండ చర్యలు విరిగిపడ్డ గతంలో చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు అటు బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీల దగ్గర ఎప్పటికప్పుడు నిరంతరం 24/7 పరిస్థితిని మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచనలు చేసిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగుతాయనే సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. మరోవైపు ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వినాయక చవితి మండపాల దగ్గర కూడా ఏదైనా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా దానికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నానితో సురేష్, ప్రకాశం బ్యారేజ్ నుంచి.